ఒక్కసారి ఊహించండి, దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిల రావాలు. అకస్మాత్తుగా మీ ముందుకి 30 అడుగుల ఎత్తున్న శివుడి ముఖం ప్రత్యక్షమైతే, అది కూడా ఆలయంలో కాదు, కొండపై చెక్కి నిర్మించిన రూపంలో. చుట్టూ వందలు కాదు, వేలాది దేవతల శిల్పాలు, అవన్నీ ఒకే చోట. ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? లేక నిజంగానే ఒక్క రాత్రిలో 1 కోటి మంది దేవతలు రాతిగా మారిపోయారా? భారతదేశంలో ఇప్పటికీ సమాధానం దొరకని గొప్ప రహస్యాల్లో ఒకటి ఉనకోటి. భారతదేశ ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అడవుల మధ్య దాగి ఉన్న ఈ ప్రదేశం సాధారణ పర్యాటక కేంద్రం కాదు. ఇది పురాణం, చరిత్ర, శిల్పకళ, ప్రకృతి అన్నీ కలిసిన ఒక అద్భుత ప్రపంచం. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ. కానీ ఎందుకు? దీనికి మొదటి కథ శివపురాణంలో ముడిపడి ఉంది. ఒకసారి పరమశివుడు 1 కోటి మంది దేవతలతో కలిసి కాశీకి బయలుదేరాడు. దారిలో ఈ ప్రాంతంలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకొని సూర్యోదయానికి ముందే అందరూ లేవాలని చెప్పాడన్నమాట. మరుసటి రోజు శివుడు తప్ప మిగతా దేవతలెవ్వరూ నిద్రలేవలేదట. ఆగ్రహించిన శివుడు, ఇక్కడే రాతి విగ్రహాలుగా ఉండిపోండి అని చెప్పించాడట. అలా 1 కోటి మందిలో శివుడు మాత్రమే ముందుకు వెళ్ళిపోవటంతో మిగిలింది కోటికి ఒకటి తక్కువ విగ్రహాలట. అందుకే ఈ ప్రాంతానికి ఉనకోటి అనే పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం. కానీ ఇంకో కథ కూడా ఉంది. కాళుకుమార్ అనే అసాధారణ శిల్పి శివుణ్ణి వేడుకొని తనను కైలాసానికి తీసుకువెళ్ళమని కోరాడట. అప్పుడు శివుడు, ఒకే రాత్రిలో 1 కోటి దేవతల శిల్పాలు చెక్కగలిగితే తీసుకెళ్తానని అన్నాడట. ఆ శిల్పి రాత్రంతా శ్రమించాడట, కొండల్ని చెక్కాడట, రాళ్లనే దేవుళ్ళుగా మార్చాడట. కానీ తెల్లవారే సమయానికి ఒక్క విగ్రహం మాత్రం పూర్తి కాలేదు. అందుకే కోటికి ఒకటి తక్కువ ఉనకోటి. ఈ 2 కథల్లో ఏది నిజం అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు చరిత్ర ఏం చెప్తుందో చూద్దాం. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ శిల్పాలు సుమారు 7 నుంచి 9వ శతాబ్దాల మధ్య చెక్కబడ్డాయి. కానీ వాటిని ఏ రాజవంశం నిర్మించింది, ఎందుకు ఈ అడవుల్లోనే చెక్కారు, ఎందుకు ఒక్క ఆలయం కూడా నిర్మించకుండా కొండనే దేవాలయంగా మార్చేశారు? ఈ ప్రశ్నలకి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. ఉనకోటిలోకి అడుగుపెట్టగానే మొదట కనిపించేది ఉనకోటీశ్వర కాలభైరవుడు. సుమారు 30 అడుగుల ఎత్తు, భారీ చెవిపోగులు, విశాలమైన కిరీటం, గంభీరమైన చూపు, కొండలో నుంచే బయటకు వస్తున్నట్లుగా కనిపించే ఆ శివ ముఖం ప్రపంచంలో అత్యంత అద్భుతమైన రాక్ కట్ శిల్పాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాని పక్కనే 2 భారీ గణేష విగ్రహాలు. వాటిలో ఒకదాన్ని ఉనకోటి గణేశుడని కూడా పిలుస్తారు. ఇంకా దుర్గాదేవి, నంది, వివిధ దేవతల శిల్పాలు కనిపిస్తాయి. కొన్ని పూర్తిగా ఉన్నాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని ఇప్పటికీ అడవిలో దాగి ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ శిల్పాలు విడిగా తీసుకువచ్చి రాళ్లపై చెక్కినవి కావు, కొండనే చెక్కి తీర్చిదిద్దారు. అంటే ప్రకృతినే దేవాలయంగా మార్చేశారు. అంతేకాదు ఈ ప్రాంతం చుట్టూ చిన్న చిన్న జలపాతాలు, సహజ నీటి ప్రవాహాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో ఆ నీరు శిల్పాల మీదుగా జారుతూ వస్తుంటే ఆ దృశ్యం చూస్తే కాలం అక్కడే ఆగిపోయిందేమో అనిపిస్తుంది. ప్రతి ఏడాది అశోకాష్టమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని పవిత్ర స్నానం చేసి శివారాధన చేస్తారు. స్థానికులకి ఇది కేవలం చారిత్రక కట్టడం కాదు, సజీవమైన పుణ్యక్షేత్రం. ఇంత గొప్ప ప్రదేశం గురించి దేశంలో చాలామందికి తెలియకపోవటం ఆశ్చర్యమే. అందుకే ఉనకోటిని భారతదేశంలో అత్యంత అండర్ రేటెడ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటిగా పిలుస్తారు. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం కూడా ఈ ప్రాంతం పరిశీలనలో ఉంది. చరిత్ర మనకి చాలా విషయాలు చెప్తుంది, పురాణాలు మరికొన్ని కథల్ని చెప్తాయి. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం చరిత్రకి, పురాణాలకి అందని ప్రశ్నగా మిగిలిపోతాయి. ఉనకోటి కూడా అలాంటిదే. ఇక్కడ కనిపించే శిల్పాలు నిజంగా శివుడి శాపానికి గుర్తుగా మారిన దేవతల, లేక వేల ఏళ్ల క్రితం జీవించిన అసాధారణ శిల్పుల ప్రతిభ? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మన భారతదేశ చరిత్రలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిల్లో అత్యంత అద్భుతమైన రహస్యాల్లో ఉనకోటి తప్పకుండా ఒకటి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.